అని తెలిసి కూడా ప్లగ్లో ఏలెడితే ఏటవుతుంది, షాక్ కొడుతుంది. చిత్ర విచిత్రమైన స్టోరీలతో అల్లాడిస్తాడని తెలిసి కూడా తిరకాసుని పిలిస్తే ఏటవుతుంది, తలక ఈటెక్కిపోతుంది. మరి ఈ వారం కూడా ఏమి నెత్తికొచ్చాడో ఏటో మా తిరకాసుని అడుగుదాం. తిరకాసు, ఓ తిరకాసానియా, తిరకాసానియా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా నా పని అయిపోయినట్టే. ఎందుకు, ఏమైంది? ఏంది జోగన్నా నువ్వా? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగద్దని తెలీదా నీకా? నాకు తెలుదులే. మరి ఏం తెలుసానా? అదేంది ఇదేంది అని నన్ను పీడించడం మాత్రం తెలుసు నీకు. అదంతా కాదు తిరకాసన్నయ్య, ప్రయాణం ఎక్కడికో ముందు చెప్పు. ఏం లేదు జోగన్న, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లీడ్ దొరికింది జోగన్న. మిగతా రిపోర్టర్లు అలర్ట్ కాకముందే నేనే పోయి ఆ న్యూస్ మొత్తం కవర్ చేసుకొచ్చేస్తా. అవునా? ఏం స్టోరీ అది? ఇప్పుడే చెప్తే అది లీక్ అయిపోద్ది జోగన్న, మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారా? ఓమో, ఏదో పెద్ద శాపే పడ్డట్టుందిగా. నువ్వు గ్రాఫిక్ ప్లేట్లు కూడా రెడీ చేసి పెట్టుకో. డిబేట్కి ఒక 2-3 అనలిస్టులు కూడా రమ్మని చెప్పు. సరే సరే, అవన్నీ మేము చూసుకుంటాం. కానీ ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాయలసీమకు పోతుండా జోగన్న. ఎందుకు? చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చేద్దామని వెళ్తుండా. ఆ స్టోరీ అని బుర్ర తినకపోతే ముందు ఆ స్టోరీ ఏంటో చెప్పవయ్యా. నీ ఇంట్రాగేషన్ ఆపుతా ఇంకా నువ్వు. నేను దిగే రైల్వే స్టేషన్ వచ్చేసింది. జోగన్న, నేను ఇటు నుంచి ఇట్టే నేరుగా స్పాట్కి పోయి అక్కడ విశేషాలన్నీ లైవ్లో రిపోర్టింగ్ చేస్తా. నువ్వు గ్రాఫిక్ ప్లేట్లు మాత్రం రెడీగా పెట్టుకో. అందరికంటే ముందుగా మనమే న్యూస్ బ్రేక్ చేయాలి. సరే సరే, అదంతా మేము చూసుకుంటామని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. A few moments later. భలే ఉండే జోగన్న ఇవన్నీ. అసలు అక్కడ ఏమున్నాయి తిరకాసన్నయ్య? అదేందన్నా, నీకేం కనిపించడంలే? నాకేం కనిపించడం లేదు. ఆ చెట్లను చూడు. చెట్ల? అదే కదా నేను ఇందాకటి నుంచి నీకు చూపిస్తా ఉండేదే. ఇంతకీ ఆ చెట్లు స్పెషాలిటీ ఏటన్నయ్య? స్పెషాలిటీ లేదు, గ్రీన్ టీ లేదు, అవి మామూలు చెట్లేనా. ఇప్పుడు ఆ చెట్లు చూడడానికి రైలు ఎక్కి అంత దూరం వెళ్ళిపోయావా? ఈ చెట్ల గురించి, ఇక్కడున్న కొండల గురించి తెలిస్తే నువ్వు అట్ట మాట్లాడవు జోగన్న. అదే అడుగుతున్నాను, ఏటి ఆ చెట్లలో దాగున్న రహస్యం అని. చంద్రబాబు సార్ వచ్చాక పెరిగిన చెట్టు అన్న ఇవన్నీ. అంటే అంతకు ముందు అనంతపురంలో చెట్లు లేవా? ఒక్క చెట్టు కూడా లేదనా. ఈ గుట్టలన్నీ అప్పుడు పుష్ప సినిమాలో షకావత్ గుండు లెక్కన బోడిగా ఉండేది. చంద్రబాబు సార్ పుణ్యాన్ని ఇప్పుడు అనంతపురం గుట్టల్లో చెట్లన్నీ అనా విపరీతంగా పెరిగిపోయానా. ఇదంతా ఎవరు చెప్పారు తమరికి? అటు చూడు ఒకసారి. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటి కాదు, ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చూసావు కదా, ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తిరగాసనియా. సెల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్ లాగా చెట్లను కూడా ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు అనమాట బాబు గారు. శబాస్. మరి ఏందనుకున్నావనా, బాబు గారు అంటే బోడిగుండు మీద కూడా ఎంటుకలు మొలిపించేస్తాడు ఆయన. చెప్పేవాడు వినేవాడు లోకు అని ఊరికే అన్నారా? యోగన్న, ఏంటి నీకు చెట్టు ఎక్కడం వచ్చా? నాకు రాదు. చెట్టు కూడా ఎక్కడో రాకపోతే ఎట్టా బతుకుతావు జోగన్న నువ్వు? నేనేదో అలా బతుకుతాను. కానీ నువ్వు ఇంకా చెట్ల చుట్టూ తిరగడం ఆపేసి నువ్వు ఎక్కిన రైలే మళ్ళీ ఎక్కేసి ఆఫీస్కి వచ్చే అర్జెంటుగా. అనా, అసలు చెట్టు ముందా లేకపోతే ఇత్తనం ముందా? చెట్టే ముందు. ఊరుకో జోగన్న, నోటికి ఏది వస్తే అది చెప్పేయడమేనా? ఇత్తనం లేకుండా చెట్టు ఎట్టా వస్తుంది? అయితే ఇత్తనమే ముందు. ఏం మాట్లాడతాడమ్మా ఈయన? అర్థం పర్థం ఉందా ఈయన మాట్లాడే మాటలకే? చెట్టు పెరిగి కాయలు కాస్తేనే కదా ఇత్తనం వచ్చేది. ఏమో నాకు తెలియదయ్యా, నీకు తెలిస్తే చెప్పు. నాకు తెలీదు. సరే, నువ్వు ఆ చెట్లో నుంచి ముందు బయటకు రా. ఏ అడవి జంతువు వచ్చిందనుకో నిన్ను కర్ర కర్ర నవ్వులి మింగేస్తుంది. అనో, నేను నీకే భయపడను, అడవి జంతువులకు భయపడతానా ఏందనా? తిరకాసనియా జోగన్నా, ఇటు చూడనా, ఇక్కడ చెట్టు మీద ఉన్నానా నేను? బాగైందా? చెప్తే అనుకున్నా పెద్ద పోజు కొట్టావు. ఇప్పుడు ఏటైందో చూడు. ఓయమ్మో, ఇప్పుడు ఎట్టు జోగన్నా? కిందకి దిగితే అది నన్ను ఎత్తుకోబోయేటట్టుకుందా? ఎవరైనా వచ్చే వరకు నువ్వు ఒక్కడే ఉండు, అప్పుడన్నా నీకు బుద్ధి వస్తుంది. ఆ బాబు గారు అనంతపురం గుట్టలో చెట్లు నాటించడం ఏటో, మా తిరకాసు ఆ చెట్లు చూడడానికి అక్కడికి వెళ్ళి చెట్టు కొమ్మ మీద దాక్కోవడం ఏటో, అంతా నా కర్మ.